ఈ షార్ట్ వీడియోలో డీమన్ స్లేయర్ లో ఉన్న బ్రీతింగ్ స్టైల్స్ లో ఏ బ్రీతింగ్ స్టైల్ ని మాస్టర్ చేయడం కష్టమో చూద్దాం. నెంబర్ 10 విన్ బ్రీతింగ్. దీన్ని హ్యాండిల్ చేయాలి అంటే అది యూజర్ హ్యాండ్ గ్రిప్ లోనే ఉంటుంది. ఆ స్టామ్ ని యూజర్ హ్యాండ్స్ లో చాలా స్ట్రెంగ్త్ తో హోల్డ్ చేయాలి. నెంబర్ 9 మిస్ట్ బ్రీతింగ్. ఈ స్టైల్ యూజర్ యొక్క అపోనెంట్ సెన్సెస్ ని కన్ఫ్యూజ్ చేసింది. ఈ టెక్నిక్ మూవ్స్ ని యూజర్ తన హెయిర్ తో హైడ్ చేస్తాడు, జస్ట్ లైక్ మన మ్యూచిరో లాగా. నెంబర్ 8 సర్పెంట్ బ్రీతింగ్. ఈ టెక్నిక్ ని యూజ్ చేయడానికి యూజర్ కి చాలా ఫ్లెక్సిబిలిటీ అవసరం. మన ఓబనై దీన్ని మాస్టర్ చేస్తాడు. నెంబర్ 7 థండర్ బ్రీతింగ్. ఈ టెక్నిక్ ని యూజ్ చేయాలి అంటే యూజర్ కి ఎక్స్ట్రీమ్ స్పీడ్ ఉండాలి, కానీ ఈ బ్రీతింగ్ స్టైల్ కి స్పీడ్ ఒకటే ఉంటే సరిపోదు. ఆ స్పీడ్ తో మీరు ఎనిమీ మీద అటాక్ చేయాలి అంటే ఇన్సెంట్ ఫోకస్ అండ్ ప్రెసిషన్ ఉండాలి. నెంబర్ 6 ఇన్సెక్ట్ బ్రీతింగ్. ఈ స్టైల్ ని మీరు మాస్టర్ చేయాలి అంటే మీకు పాయిజన్ నాలెడ్జ్ బాగా ఉండాలి అండ్ డీమన్స్ కి రైట్ స్పాట్ లో పొడిచి చంపడం కూడా తెలియాలి. నెంబర్ 5 సౌండ్ బ్రీతింగ్. ఈ స్టైల్ ని మాస్టర్ చేయాలి అంటే యూజర్ కి రిథమ్స్ బాగా తెలియాలి అండ్ యూజర్ కి పర్ఫెక్ట్ టైమింగ్ అండ్ వినికిడి శక్తి చాలా ఉండాలి. నెంబర్ 4 బీస్ట్ బ్రీతింగ్. ఈ స్టైల్ ని మాస్టర్ చేయడానికి యూజర్ తన బోన్స్ అండ్ ఆర్మ్స్ తో కమాండ్ లో ఉండాలి. నెంబర్ 3 స్టోన్ బ్రీతింగ్. ఈ స్టైల్ మాస్టర్ చేయడం అంటే చాలా కష్టం. ఎంత కష్టం అంటే యానిమేలో దీని యూజర్ ఓన్లీ గియోమై ఒక్కడే, ఇంకెవరు దీన్ని మాస్టర్ చేయలేకపోయారు. నెంబర్ 2 లవ్ బ్రీతింగ్. ఈ స్టైల్ నేర్చుకోవడం చాలా కష్టం అవ్వ. మన మిట్సూరి తన విప్ లాగా ఉండే స్వాడ్ తో చాలా లాంగ్ రేంజ్ లో కూడా ఫైట్ చేయగలదు. ఒకవేళ పొరపాటులో ఫైట్ లో మిట్సూరి ఒక రాంగ్ మూవ్ చేసినా సరే తన ఫ్రెండ్స్ ని కానీ తనని తానే కానీ స్లైస్ చేసేసుకోగలదు. అండ్ ఫైనల్ గా నెంబర్ 1 సన్ బ్రీతింగ్. దీన్ని మాస్టర్ చేయడం అంటే ఎంత కష్టమో మీకు కూడా తెలుసు మామ. ఒక్కరు కూడా దీన్ని పర్ఫెక్ట్ గా మాస్టర్ చేయలేకపోయారు, ఒక్క యోరిచి తప్ప.